ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం క్రాఫ్ట్ టూల్ వరకు నేర్చుకున్నాం గదా! అయితే ఇప్పుడు అవును సార్. ఈరోజు క్లాస్‌లో వచ్చేసి ఇక్కడ టూల్స్‌లో మనకు ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది. ప్యాచ్ టూల్ ఉంది. ఈ స్లైస్ టూల్ గురించి ఓకే. తర్వాత నేర్చుకుందాం. ఓకే. హీలింగ్ బ్రష్ టూల్ ఇది నిన్న కట్ క కటింగ్ చేసేటప్పుడు కొంచెం నాకు కుదరలేదు సార్, అది కట్ అయిపోయినట్టు వచ్చింది క్లాసీ టూల్‌లో. సో, నిదానంగా చేసుకోవాల్సుంటది. హెచ్‌డీ ఇమేజెస్ ఓకే. అయితే కొంచెం ఏందంటే రెజల్యూషన్ తగ్గించుకొని వాటిని కట్ చేసుకోవాల్సుంటది. ఆహా! సో, లేదంటే ఇక్కడ మళ్ళీ లాస్ట్‌లో ఓకే. పెన్ టూల్ అని వస్తది. ఆ పెన్ టూల్ ద్వారాగా కూడా ఓకే. చేసుకోవచ్చనమాట. అది. అది కూడా కటింగ్ చేయాలి. హ్మ్. హ్మ్. ఆహా! సో, ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్ అని ఉన్నాయి. సో, ఏంటి అనంటే హీలింగ్ బ్రష్ టూల్ ఆహ్, హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ ఏందంటే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్‌లో మనకు పింపుల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అవును సార్. మచ్చలు. సో, ఇలాంటి స్క్రాచెస్ అంటే ఇలాంటి మచ్చలు ఇలాంటివన్నీ తీసేసుకోవడానికి ఈ యొక్క హీలింగ్ హుహు. బ్రష్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే హీలింగ్ ఓకే. బ్రష్ టూల్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఒక మెసేజ్ వచ్చింది మీకు. ఆల్ట్ క్లిక్ టు ఆహా! డిఫైన్ సోర్స్ పాయింట్ టు బి రిపేర్ ది ఇమేజ్ అని. సో, ఓకే. ఆ సోర్స్ పాయింట్‌ని అంటే మనం ఇక్కడ రిపేర్ చేయాలనంటే మనం ఏదో ఒక సోర్స్ హ్మ్. పాయింట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ హ్మ్. చేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్‌లో సో, ఈ హ్మ్. ప్లేస్ రావాలనుకోండి. సో, మనం అప్పుడు ఏం చేస్తామంటే ఆల్ట్ కీ పట్టుకొని ఆ ఏరియాని క్లిక్ చేసినప్పుడు సో, చూడండి ఇక్కడొచ్చి క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా అది రిమూవ్ అవుతుందన్నట్టు. ఓకే. హుహు. సో, మరి ఓకే. ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేస్తున్నాము. చూడండి ఇలాగా. ఇక్కడ సేమ్ ఈ ప్లేస్‌లో ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేస్తే ఇలాగా సో, హ్మ్. రిమూవ్ అయిపోతుంది మనకు. ఈ సోర్స్. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ అంతే. ఇంకా మనం కొంచెం ఆల్ట్ పట్ బ్రష్ సైజ్ పెద్దగా పెట్టుకోవాలనుకుంటే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి సెట్ హుహు. అదే ప్లెయిన్ ప్లేస్‌లో క్లిక్ చేసి మళ్ళీ దాని మీద ఏదైతే మచ్చ ఉందో దాని మీద క్లిక్ చేయాలి. మెయిన్ ప్లేస్ లో ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేసుకొని హ్మ్. మరి ఆ ఏరియాలో మనం క్లిక్ ఓకే. చేయాలి. సో ఇట్లాంటి పింపుల్స్ ఏదైనా మచ్చలు ఇట్లాంటివి ఉంటే వాటిని తీసేయడానికి ఈ హీలింగ్ బ్రష్ హుహు. అనేది యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు ప్యాచ్ టూల్ అని చూడండి. ప్యాచ్ ఓకే. టూల్ ఎందుకు హ్మ్. యూజ్ అవుతుందంటే ఏదైనా రిపేర్డ్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచ్ ఉంటుందనుకోండి ఎక్కడైనా. ఓకే. సో ఆ హ్మ్. హ్మ్. ప్యాచ్ మనం ఎలాగ తీసేసుకోవాలా? ఆ చర్మం కావచ్చు, లేదంటే బాడీలో ఒక పార్ట్ కావచ్చు. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మనం అబ్జర్వ్ హ్మ్. చేస్తే ఈ స్టిక్కర్ ఉంది కదా! దీనంతటిని మనకు అవును. అవసరం లేదు. దీనంతటిని ప్యాచ్ చేయాలనుకున్నప్పుడు సో ఫస్ట్ హ్మ్. మనం ఆ ఏరియానంతటిని ఇలాగా సెలెక్ట్ చేసుకుంటాం. ప్యాచ్ టూల్ ఓకే. సెలెక్ట్ చేసుకోగానే ఆ ప్యాచ్ హ్మ్. ఏరియాలో మీకు హ్మ్. ఏ సోర్స్ కావాలా? సో, అప్పుడు మీరు ఏం జేయాలంటే ఈ సెలెక్షన్‌నే లెఫ్ట్ మౌస్ బటన్‌తో పట్టుకొని ఆ ఏరియాలో మీకు ఏ ప్యాచ్ కావాలనేది ఇక్కడ క్లిక్ చేసి వదిలేస్తే ఆ ప్యాచ్ హ్మ్. ఎగిరిపోతుంది. ఇలాగా. ఓకే. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఇక్కడ. సో, ఈ ఇమేజ్‌లో సో, మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో, ఇక్కడ మనకు ప్యాచ్ హ్మ్. ఎగిరిపోవాలనుకోండి ఈ పార్ట్ అంతటిని హ్మ్. నీట్‌గా ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలా. చూడండి. ఆ సోర్స్ ఓకే. ప్యాచ్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వదిలేస్తే, ఆ ప్యాచ్ అనేది అక్కడ హ్మ్. ఎగిరిపోతుంది. సో, ఇక్కడ డల్‌నెస్ వచ్చింది హ్మ్. ఏంటంటే, అక్కడ అంతా క్లారిటీగా ఉండలేదు కాబట్టి చూడండి సరిపోయింది. హ్మ్. సేమ్ ఇక్కడ గూడా ఈ ఏరియాలో కూడా మనం ఒకవేళ మనం ఏదైనా ప్యాచ్ తీసుకొని రావాలనుకుంటే, సో, చూడండి ఇలాగా హ్మ్. ఇక్కడ ఈ ప్లేస్‌లో అంతా. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ పక్కన ఇలా వదిలితే డ్రాగ్ అయిపోతుంది. చేయాలి సెలక్షన్ ఏరియాని మనం. హ్మ్. సో, ఇలాగ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సో, అక్కడ ఏదైనా ప్యాచ్ అనేది వచ్చేస్తుంది మనకి. హ్మ్. ఇలాంటి ఏదైనా చిన్న చిన్న అది ఒక ఇట్లాంటి టైప్ అయిపోయి కాదు. ఇమేజెస్ హ్మ్. ఏదైనా ఇక్కడ మనకు కొంచెం కొంతమందికి గుంతలు పడినట్టుంటాయి.
ఆ తర్వాత ఇలాగా ముడతలు పడినట్టు ఉంటది. అట్లాంటప్పుడు సో ఈ ప్యాచ్ టూల్ ఉపయోగించుకొని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టూల్స్ వచ్చేసి బ్రష్ టూల్ ఉంది. బ్రష్ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇమేజ్ అయినా కావచ్చు, లేదంటే న్యూ ఫైల్ అయినా కావచ్చు. సో దీంట్లో మనం ఏదైనా బ్రష్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది. సో బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత ఈ బ్రష్ కి సైజ్ పెంచుకోవాలనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పాము, బ్రష్ సైజ్ పెంచుకోవడానికి మీ కీబోర్డ్ లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, బ్రష్ సైజ్, క్లోజ్ బ్రాకెట్ బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, ఓపెన్ బ్రాకెట్ అనేది బ్రష్ సైజ్ తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ బ్రష్ టూల్ తీసుకుని మనం ఏదైనా చూడండి బ్రష్ చేస్తే ఇలాగా బ్రష్ అవుతుంది ఇక్కడ. సో ఏంటంటే ఈ బ్రష్ టూల్ ద్వారా ఇప్పుడు పర్టికులర్ ఇమేజ్ కి నేను ఇక్కడ బ్రష్ చేశాను అనుకోండి, సో మనకి ఇలాగా బ్రష్ చేసుకుంటున్నా ఒక పర్టికులర్ పార్ట్ అంతటికి, రైట్? సో ఇందులో మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మోడ్ వచ్చేసి చూడండి డిజాల్వ్ టైప్ అంటే ఇక్కడ కలర్ తీసుకున్నాం, బ్రష్ కలర్ ఇది ఒక రెడ్ కలర్ తీసుకున్నాము. చూడండి డిజాల్వ్ టైప్ అంటే ఇలాగ వస్తుంది మోడ్. అదే మాదిరిగా సో ఇక్కడ డార్క్ అండ్ టైప్ అంటే ఈ రకంగా వస్తుంది మోడ్. ఓకే, నెక్స్ట్ మోడ్స్ లో మల్టిప్లై కలర్ అంటే చూడండి జస్ట్ ఇలాగా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ ని బట్టి మనం ఏ మోడ్ తీసుకుంటే సరిపోతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కలర్ బర్న్ టైప్ కావాలనుకోండి, చూడండి ఇలాగా కలర్ బర్న్ టైప్ వస్తుంది. నెక్స్ట్ లీనియర్ బర్న్, ఇవన్నీ మోడ్స్ అన్నమాట. సో ఇక్కడ ఇందులో ఓవర్లే అంటే పూర్తిగా ఇలాగా ఆపోజిట్ వస్తుంది ఓవర్లే. అదేంటి మీరు ఏదైనా బ్లాక్ కలరే తీసుకున్నారనుకోండి ఓవర్లేకి ఇలాగ చూడండి పూర్తిగా ఈ విధంగా ఆపోజిట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇదే మోడ్స్ లోనే ఇంకా ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి, డిఫరెన్స్, సాఫ్ట్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్ అని. ఓకే, నెక్స్ట్ ల్యూమినాసిటీ. అయితే మీరు ఒకవేళ ఇక్కడ స్క్రీన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనకు ఇలా వస్తుంది కదా, నాకు ఈ ఒపాసిటీ చాలా తగ్గిపోవాలనుకుంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మనం. చూడండి తగ్గించుకొని ఇమేజ్ కి ఇలాగా సో ఉంచుకోవచ్చు బ్రైట్నెస్. ఈ అబ్జర్వ్ చేస్తే చూడండి స్క్రీన్ కి దీనికి ఇంకా ఒపాసిటీ పెంచుకున్నట్లయితే ఇది ఇంకా కొంచెం ఇలాగ తేడాగా కనిపిస్తుంది. ఇలాంటి ఇమేజెస్ కి మనం ఇలాగ ఒపాసిటీ పెంచుకొని ఈ బ్రషెస్ ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా మనకు ఇక్కడ పర్టికులర్ ఇమేజెస్ కి ఇక్కడ బ్రష్ లో టైప్స్ ఉన్నాయి. స్మూత్ బ్రష్ అని, హార్డ్ బ్రష్ అని, ఇలాగా. ఇక్కడ మన టిక్ గా అనిపిస్తుంది, ఇది హార్డ్ బ్రష్. ఈ విధంగా వస్తుంది ఇలా. ఏదైతే మనం కలర్ పెట్టుకున్నామో ఇప్పుడు ఇందులో నార్మల్ పెట్టుకో చూడండి ఇలా హార్డ్ గా వస్తుంది, ఎడ్జెస్ అన్ని రఫ్ గా వస్తాయి. అదే స్మూత్ బ్రష్ తీసుకున్నాం అనుకోండి మనం ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్మూత్ బ్రష్. ఇప్పుడు బ్రష్ సైజ్ కొంచెం పెంచుకొని నేను చూడండి ఇలాగ స్మూత్ గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఈ బ్రష్ లోనే మనకు ఇక్కడ సింబల్స్ టైప్ కాకుండా మనకు ఇమేజెస్ లాగా కనిపించాలనుకోండి, ఇక్కడ యారో ఉంది కదా, సో ఈ యారోస్ మీద క్లిక్ ఇందులో మనకు డైరెక్ట్ గా స్మాల్ థంబ్నెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇలా థంబ్నెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ బ్రషెస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అవే బ్రష్లు అన్ని. ఓకేనండి, సో ఈ బ్రష్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రాస్ అనేది తీసుకున్నాను చూడండి. ఈ బ్రష్ సైజ్ పెంచుకోవాలంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సో మూవ్ చేశాను ఇక్కడ
అయితే నాకు ఇది గ్రీన్ కలర్ కావాలనుకున్నాం. గ్రీన్ ఇందులో పూర్తిగా గ్రీన్. ఫోర్‌గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్ కూడా అదే గ్రీన్ కావాలనుకున్నాను. ఇక్కడ సో చూడండి బ్రష్ సైజ్ చేసుకొని మనం ఇలాగా ఈ గ్రాస్ సెట్ చేసుకోవచ్చు. సో అలా అంటే సెలెక్ట్ చేసి అది మామూలుగా దాన్ని డ్రాప్ చేయడమేనా ఇంకేమన్నా యూజ్ చేస్తున్నారా టూల్? డ్రాగ్ చేయడం. ఓకే. సో అలాగా ఏదైనా కానీ ఇమేజెస్ చూడండి డిఫరెంట్ మనకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మన గ్రాస్ టూల్ కొంచెం బ్రష్ సైజ్ తగ్గించేసుకొని చూడండి ఇలాగా గ్రాస్ టూల్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకేనండి. సో ఈ ఈ బ్రష్ టూల్ అనేది ఇందుకోసం మనకు ఉపయోగపడుతుంది. ఏదైనా పర్టికులర్ ఏరియాకి బ్రష్ చేసుకోవడానికి, అదే మాదిరిగా ఒక సెలెక్షన్ ఏరియాకి సో డైరెక్ట్గా మనకు ఐ మీన్ క్విక్ మాస్క్ మోడ్లో ఉన్నప్పుడు బ్రష్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో బ్రషెస్లో ఇక్కడ ఉన్నటువంటి బ్రష్లే కాకుండా ఇంకా వేరే టైప్ ఆఫ్ బ్రషెస్ని మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఈ బొమ్మని డైరెక్ట్గా నేను డిఫైన్ చేసుకోవాలనుకోండి బ్రష్లోకి మొత్తం ఇమేజ్ని ఎడిట్లోకి వెళ్ళి కింద డిఫైన్ బ్రష్ అని ఒక ఆప్షన్ చూడండి. సో డిఫైన్ బ్రష్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇలాగ డిఫైన్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా ఇప్పుడు డిఫైన్ చేసింది యూజ్ చేయాలనుకున్నప్పుడు బ్రష్ టూల్ తీసుకొని ఇందులో ఈ బ్రషెస్లో ఇక్కడ చూడండి డిఫైన్ బ్రష్ చేసిన ఏంటి ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు, రైట్? సో దీన్ని ఇప్పుడు మనం ఇలాగ డ్రాగ్ చేస్తే ఇలాగ వస్తుంది. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది ఇలా. సో అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకోను, లేదంటే క్రాప్ టూల్ తీసుకోను, ఎలిప్టికల్ మార్క్వీ టూల్ తీసుకోను. ఇప్పుడు నేను ఈ ఏరియానంతటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే గాన సెలెక్ట్ చేసుకున్నాను. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ అంటే చూడండి ఆ పార్ట్ ఒక్కటే మనకి ఇలాగా డిఫైన్ అయిపోతుంది. సో డిఫైన్ అయినటువంటి పార్ట్ని మనం ఏం చేసుకోవచ్చు, సేమ్ ఇక్కడ బ్రష్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి కింద ఇలాగా మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో అందుకు ఆ ఇమేజ్ని కానీ లేదంటే ఒక పర్టికులర్ పార్ట్ని కానీ సో ఏం చేస్తామంటే డిఫైన్ చేసుకుంటాం ఆ బ్రష్లోకి. ఓకేనండి. నెక్స్ట్ పెన్సిల్ టూల్ అనేది ఏంటంటే బట్ ఏదైనా ఎక్కడైనా మనం డ్రాగ్ చేసుకోవడానికి పెన్సిల్ టూల్ ఉపయోగపడుతుంది కానీ బట్ దీన్ని పెద్దగా మనం అంతగా ఉపయోగించుకోం ఈ టూల్ని. సో పెన్సిల్ టూల్ పెద్దగా ఉపయోగపడదు మనకు. నెక్స్ట్ ఇందులో క్లోన్ స్టాంప్ టూల్ ఉంది, ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంది. ఈ క్లోన్ స్టాంప్ టూల్ ప్యాటర్న్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ మీది. ఇప్పుడు కట్ అయిపోయినట్టు వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, అదే చెప్పినప్పుడు మధ్యలో బ్లర్ కింద టైప్ లో వస్తుంది. ఓకే 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 అది ఇంటర్నెట్. సో ఇప్పుడు ఈ క్లోన్ స్టాంప్ టూల్ తర్వాత ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో జనరల్గా ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నేను ఏం చేయాలనుకున్నానంటే క్లోన్ చేయాలి. క్లోన్ అంటే డూప్లికేట్. సో ఇక్కడ క్లిక్ చేసి క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేస్తున్నా. సో బ్రష్ సైజ్ పెంచుకున్నాము. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే సేమ్ మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ వాడాం కదా, అలాంటి ఎర్రర్ ఇక్కడ వస్తుంది మనకు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఈ క్లోన్ స్టాంప్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేశాను. ఈ సోర్స్ పాయింట్ అయింది. ఇప్పుడు చూడండి లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని నేను ఇక్కడ లాగుతున్నాను. ఇక్కడ ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు పెద్దగా ఇది కనిపించలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. ఈ ఫైల్లోకి వచ్చి చూడండి వచ్చిందా ఇక్కడ క్లోన్.
సో మనం ఏదైతే తీసుకున్నామో అదంతా ఇక్కడ క్లోన్ చేసుకోవచ్చు. ఒక న్యూ ఫైల్‌లోను, తర్వాత సేమ్ ఫైల్‌లోను ఇలాగా. సో మనం ఆ ఇమేజ్‌ని ఏం చేసుకోవచ్చంటే క్లోన్ చేసుకోవచ్చు ఇలాగ. బ్రష్ సైజ్ పెంచుకొని చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసి ముందుగా ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా క్లోన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ క్లోన్‌తో కూడా మనం ఏం చేసుకోవచ్చంటే పింపుల్స్‌ని తీసేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా సో ఇమేజ్‌ని క్లోన్ చేసుకోవడానికి ఈ పార్ట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇక్కడ. ఓకేనండి. సో సో ఇప్పుడు మనం ఆల్ట్ కీ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇది చూడండి డైరెక్ట్‌గా ఇలాగ డ్రాగ్ అయిపోతుంది అన్నమాట. క్లోన్ అయిపోతుంది. సో అందుకోసమే ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది యూజ్ అవుతుందండి. సో సేమ్ ఇమేజ్‌లో ఇంకొక ఇమేజ్‌ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లాగనే క్లిక్ చేసుకొని ఇలాగా క్లోన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఇలాగా క్లోన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్లోన్ చేసుకోవచ్చు ఇలా. రైట్. సో ఇది. సో దీంతో మనం పింపుల్స్ కూడా తీసేసుకోవచ్చు. బట్ డిఫైన్ చేసుకోవాలంటే ఆల్ట్ కీ పట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంది. ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఏంటంటే ఒక ఫైల్‌కి లేదంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇమేజ్‌కి ప్యాటర్న్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ యూజ్ చేయగానే కొన్ని ఇక్కడ ప్యాటర్న్స్ డిస్‌ప్లే అవుతాయి. ఆ ప్యాటర్న్స్ అనేది చూడండి మీకు ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందా ప్యాటర్న్? ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే కొన్ని డిఫాల్ట్‌గా ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ఏ విధాలో మనం అది సెలెక్ట్ చేసుకొని హలో వాయిస్ కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు వినపడుతుందా అండి? ఇప్పుడు వినపడుతుంది. సో ఇప్పుడు ప్యాటర్న్ లోకి వెళ్ళి ఏమండి ప్యాటర్న్ క్లిక్ చేస్తే వస్తుంది, బాక్స్ వస్తుంది. అవును. సో ఇప్పుడు ఏమంటే ఇందులో మీకు చూడండి ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ ఏరియాలో మనం బ్రష్ సైజ్ పెంచుకొని ఎంత కావాలనుకుంటే అంత ఇలాగా ప్యాటర్న్ అప్లై చేసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ ఓకే, అక్కడ ఉన్న ప్యాటర్న్ లేదంటే ఎగ్జిస్టెడ్ ఇమేజ్ లో అయినా కానీ మనం ఇలాగా ప్యాటర్న్ అనేది పెట్టాలి. ఓకే, ఇలాగ ప్యాటర్న్స్ లో మనకి ఇక్కడ సైడ్ కి ఆరో బటన్ ప్రెస్ చేస్తే చాలా ఉన్నాయి. టెక్స్ట్ ఫిల్ ప్యాటర్న్స్ ఇక్కడ ఓకే అంటే ఏమైతే అంటే ఇవి ఎగిరిపోతాయి. అపెండ్ బటన్ క్లిక్ చేస్తే దాంతో పాటు ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే, టెక్స్ట్ ఫిల్ టు అపెండ్ ఇలాగా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్ ఇమేజ్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. అయితే సో ఈ ప్యాటర్న్స్ ఏమి నచ్చలేదు నాకు, బట్ ఓన్లీ ఈమె యొక్క లిప్స్ మాత్రమే నేను ప్యాటర్న్ గా డిఫైన్ చేసుకోవాలనుకోండి. ఈ ఏరియాని ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను నేను మొత్తము. ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లో ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్. సో డిఫైన్ ప్యాటర్న్ అంటే ఏమవుతుందంటే చూడండి ఆ ప్యాటర్న్ డిఫైన్ అయిపోయింది. మీరు ఇక సేమ్ డైరెక్ట్ ప్యాటర్న్ స్టాంప్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం డిఫైన్ చేసిన ప్యాటర్న్ ఉంటుంది కింద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్రష్ సైజ్ ఏమైనా తగ్గించేసుకొని మనం ఏం చేసుకోవచ్చు చూడండి ఇలాగా ప్యాటర్న్ డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఇమేజ్ లో ఫ్లవర్స్ కానివ్వండి వాటిని ఏదైనా కానీ ప్యాటర్న్ లోకి వేసుకొని ఇలాగా ప్యాటర్న్ చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ ఒక బొమ్మ చూద్దాము. ఇందులో చూడండి ఈ పార్ట్ ఒక్కటే నేను ప్యాటర్న్ అంటే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలాగా
ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ వచ్చిందా? వచ్చింది రాలేదు. హైలైట్ అవ్వాలా? ఎందుకు రాలేదు? హైలైట్ అవ్వాలా? ఎందుకు రాలేదంటే ఓన్లీ రెక్టాంగులర్ మార్క్వీ టూల్ మాత్రమే యూజ్ చేయాలా. సో ఇట్లా సెలెక్షన్ కానీ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ యూజ్ చేసినా కానీ అది ప్యాటర్న్ డిఫైన్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని, సో లేదంటే ఇప్పుడు ఓన్లీ బటర్ఫ్లై చూడండి, ఈ బటర్ఫ్లై ఒక్కటే ఇలాగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని ఒక్కటే ఏం చేస్తున్నాడు, ఎడిట్లోకి వెళ్ళి సో డిఫైన్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ డిఫైన్ అవుతుంది. మనం ఈ ఏరియాలోకి వచ్చి ప్యాటర్న్ స్టాంప్ టూల్ లేదంటే ఎగ్జిస్టెడ్ ఇమేజ్లో చూడండి ఈ ప్యాటర్న్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు మనం. అయితే నాకు ఆ ప్యాటర్న్ ఇమేజ్ అంతటిని ఒకటేసారి డిఫైన్ చేసుకోవాలంటే ఎడిట్లో పోయి డైరెక్ట్ డిఫైన్ ప్యాటర్న్ అంటే ఇమేజ్ డిఫైన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉపయోగించుకొని చూడండి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. మొత్తం ఇమేజ్ లో డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ సీనరీస్ ఏదైనా సరే ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అలా. అంతే. సో ప్యాటర్న్ అంటే ఏమి, సో ఇమేజ్ చేసుకోవచ్చు. ఏదే బ్రష్ సైజ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చేసినప్పుడు ఇలా డిఫైన్ అవుతుంది ఇలాగా. సో ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటే ఏమి, జక్స్ బాక్స్ లాగా ఉంటదండి ఇలాగా. బాక్స్ లాగా ఉంటది. ఈ విధంగా మీరు డిఫైన్ చేసుకొని అందులో ప్యాటర్న్ స్టాంప్ టూల్లో సెట్ చేసుకోవచ్చు. రైట్. ఓకే. సో ఇప్పుడు మనకు క్లోన్ స్టాంప్ టూల్ నేర్చుకున్నాము, ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఇక్కడ వీటికి కూడా సైజ్ ఇదంతా యాజ్ యూజువల్ కామన్ ఇది అంతా. సో ఇందులో సైజ్ మోడ్స్ ఉంటాయి. మోడ్స్ లో ఇప్పుడు నేను స్క్రీన్ టైప్ తీసుకున్నాను, ఆ డిఫైన్ ప్యాటర్న్ అంటే ఈ రకంగా వస్తుంది. మరి నేను ఇక్కడ డైరెక్ట్ గా ఓవర్లే టైప్ తీసుకున్నాను అనుకోండి, సో చూడండి ఇలాగ ఓవర్లే టైప్ వస్తుంది. అంటే అక్కడ ఇమేజ్ ఉంటుంది కానీ మనం దీని మీద ఎగ్జాక్ట్ గా ఏదో సెట్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా మోడ్స్ తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అని రెండు ఉన్నాయి. సో ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ఏంటంటే ఇమేజ్ ని దేన్నైనా సరే ఒకవేళ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయకుండా, సో ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అని యూజ్ చేసినామంటే ఇక్కడ చూడండి ఇలాగ జస్ట్ మనం ఐడెంటిఫై చేయకుండా ఇలాగా ఇదేంటి కవర్ చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఈ ఆప్షన్స్ లో టైప్స్ ఉన్నాయి. షార్ట్, మీడియం, చూడండి టైట్, కర్ల్ అంటే ఈ విధంగా వస్తుంది. వాటి సైజ్ 50 పిక్సెల్స్ కాకుండా ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను, ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఒక 5 పిక్సెల్స్ మనం ఇలాగా సెట్ చేయాలి. ఎక్కువ ఎంతైతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 80 పిక్సెల్స్ పెట్టుకున్నాను, ఇంకా ఇలా కవర్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే 10 పిక్సెల్స్ పెట్టుకున్నాము. టాలరెన్స్ వచ్చేసి ఎంత ఉండాలా, ఎంతవరకు అది అప్లై అవ్వాలా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది ఒక టైట్ కర్ల్ ఉంది, లూజ్ కర్ల్ ఉంది, డ్యాబ్ టైప్ అంటే ఈ విధంగా డ్యాబ్ అవుతుంది. సో 10 పిక్సెల్స్ ఉంది అంటే ఈ టాలరెన్స్ వచ్చేసి 0 పెడుతున్నాము. చూడండి ఇలా డ్యాబ్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా ఇమేజ్ లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇలాగా, సో చూడండి వర్క్ చేసుకుంటాము. ఇంకా తర్వాత ఏరియాని ఇక్కడ ఇలాగా సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కింటాను. ఏదో అంతా ఆ ఇమేజ్ అంతా మనం గబులేపింటాం. ఇంతకుముందు ఒరిజినల్ ఇమేజ్ ఎలాగైతే ఉందో అలా రావాలన్నప్పుడు ఇందులో హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంది. హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ సైజ్ పెంచుకొని చూడండి క్లిక్ చేస్తే ఇంతకుముందు ఒరిజినల్ ఇమేజ్ ఎట్లాగైతే ఉందో అలాగ వచ్చేస్తుంది.
చూడండి ఇంతకుముందు మనం బొట్టు అవన్నీ కూడా తీసేస్తున్నాం ఈ టూల్స్ ఉపయోగించి. సో అలాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం హిస్టరీ బ్రష్ టూల్. సో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఒరిజినల్ ఇమేజ్ రావాలనుకుంటే సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనండి. దెన్ ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉన్నాయి. ఈ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఈ టూల్స్ షార్ట్ కట్ కి వచ్చేసి కీబోర్డ్ లో ఈ ప్రెస్ చేస్తే ఎరేజర్ టూల్ వస్తుంది. ఇక్కడ సేమ్ వీటి బ్రష్ సైజెస్ స్మూత్ హార్డ్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవడం. అసలు ఎరేజర్ టూల్ ఏంటంటే ఒక ఇమేజ్ లో పర్టికులర్ పార్ట్ ని ఎరేజ్ చేయాలనుకుంటే మనం ఇలాగ ఎరేజర్ టూల్ ఉపయోగిస్తాం. అట్లాగనే ఇక్కడ ఇందులో ఏం చేస్తున్నామంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది యాజ్ యూజువల్ గా డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ బొమ్మను తీసుకొచ్చి నేను మూవ్ టూల్ ద్వారా ఇక్కడ లాగి పెట్టున్నా. లాగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇమేజ్ కి ఎడిట్ లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించాను. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇలా చేశాను. అయితే సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వద్దు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ కట్ చేయకోకుండా ఎరేజర్ టూల్ ఉపయోగించి చూడండి ఇలాగ నేను ఎరేజ్ చేస్తున్నా. ఇది బట్ కట్ చేసేది ఉత్తమము, ఎందుకంటే ఎరేజర్ తో మనం అంతా క్లియర్ గా ఎరేజ్ చేయలేము. సో ఇలాగ ఈ పార్ట్ అంతటిని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎరేజ్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రష్ సైజ్ తగ్గించేసుకొని ఇలాగా ఈ రకంగా ఎరేజ్ చేసుకోవచ్చు. అయితే సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది మిక్స్ అయినట్టు కనిపించకూడదు అనుకుంటే, మనం అతికించినట్టు కనిపించకూడదు అన్నప్పుడు కొంతమంది ఫ్లెక్సిబుల్ డిజైన్ చేస్తుంటారు, రాజకీయ నాయకులు ఇలాంటివి. సో అప్పుడు ఎరేజర్ సైజ్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాం మనము ఇలాగా సో చూడండి ఈ కూడా ఈ విధంగా చేసుకుంటాం. రైట్. అప్పుడు అది ఏమవుతుందంటే దాంట్లో మనం సెట్ చేసినట్టు ఉండదు కానీ క్లియర్ గా ఉంటుంది బొమ్మ. దీన్ని మూవ్ టూల్ తీసుకొచ్చి సో మనం ఇంకా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్ లో కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. క్లియర్ అండి. సో ఈ ఎరేజర్ తో ఇక్కడ హార్డ్ బ్రష్ ఉంది. హార్డ్ బ్రష్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎరేజ్ చేసినప్పుడు మొత్తము అంతా కూడా చూడండి ఇలా హార్డ్ గా రఫ్ గా చూడండి కట్ అవుతుందా, కట్ అయిపోతుంది. సో అలాగా స్మూత్ బ్రష్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు సో ఆ ఎడ్జెస్ అన్ని ఇట్లా స్మూత్ గా చూడండి ఎరేజ్ అవుతాయి అన్నమాట. స్మూత్ బ్రష్ ఎక్కడ ఉందండి ఆప్షన్? చూడండి ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను కదా, ఇలా స్మూత్ గా ఎరేజ్ అవుతుందా, స్మూత్ గా ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్స్ లో. ఇందులో ఇవి స్మూత్ బ్రష్లు, ఇది పైన హార్డ్ బ్రష్ అంతే ఇవి. సో ఇలాగా సో మనం ఆ ఇమేజ్ ని మనకి కావాల్సినట్టుగా ఎట్లా కావాలనుకుంటే అలాగే ఎరేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎరేజ్ చేసేటప్పుడు అంత 100% ఎరేజ్ కాకుండా ఉండాలంటే సో ఇక్కడ మనకు ఒపాసిటీ కొంచెం తగ్గించేసుకొని కొంచెం ఎరేజ్ చేస్తే ఇలా లైట్ గా ఎరేజ్ అవుతుంది. అదే 100% ఉందనుకోండి, ఇక్కడ ఒపాసిటీ చూడండి 100% ఇలాగ ఎరేజ్ అవుతుంది. చాలా ఎడ్జ్లు మనం ఎప్పుడైనా కానీ కట్ చేసేటప్పుడు ఒపాసిటీ మాక్సిమం తగ్గించేసుకొని చూడండి ఇలాగా సో ఎరేజ్ చేసుకోవచ్చు, ఎడ్జెస్ ఓన్లీ. సో ఈ రకంగా ఎరేజర్ టూల్ ఉపయోగించుకొని ఎరేజ్ చేసుకోవచ్చు. దెన్ అదే మాదిరిగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అంటే ఏమంటే ఒక ఫైల్లో సో ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే చూడండి అవి ఎరేజ్ కావడానికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది అన్నమాట. ఓన్లీ ట్రాన్స్పరెంట్ కలర్ ఒక్కటే ఉంటుంది. ఇంతకుముందు మనం ఎరేజ్ చేస్తే ఏమవుతుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది అన్నమాట. ఇది నెక్స్ట్
మ్యాజిక్ ఎరేజర్ టూల్ అంటే సేమ్ ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఉంది కదా, అవునవును. సో ఇక్కడ కూడా సేమ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాజిక్ ఎరేజర్ టూల్ ద్వారా చూడండి సేమ్ కలర్స్ ని ఇట్లాగా ఎరేజ్ చేసుకోవచ్చు మొత్తం. సో ఇదే ఇమేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ కంట్రోల్ జెడ్ వాడుతున్నాను ఇప్పుడు. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ తీసుకున్నారండి? అది ఇందాకది టైల్స్ టైప్ వచ్చింది కదా. ఇది ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్లో. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉంది కదా ఇది. సో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఏం చేస్తున్నాము డైరెక్ట్ గా ఈ ఇమేజ్ ని ఈ బ్యాక్గ్రౌండ్ లోకి తెచ్చి పెడుతున్నాను నేను. చూడండి సో ఇక్కడ మనకు ఇందులో మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి సో అది ఇలాగా ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు మనకు వర్క్ కొంచెం ఏమిటంటే తగ్గిపోతుంది ఇలా వర్క్ చేయడము. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గన ఇందులో మ్యాజిక్ ఎరేజర్ టూల్ యూజ్ చేసినప్పుడేమో ఇటు పక్క క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ ఏరియా కట్ కాకుండా చూస్తాం. సో అప్పుడు మనకు ఎరేజర్ టూల్ ఉపయోగించుకొని మరి ఇందులో ఈ పార్ట్ అంతటిని నీట్గా ఇలాగా ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ సింగిల్ కలర్ ఉన్నప్పుడు సో మనం ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉపయోగిస్తే బాగుంటుంది. సింగిల్ కలర్ ఉంటుంది కదా, ఆ సింగిల్ కలర్ ఉన్నటువంటి ఇమేజెస్ ఏంటి అంటే ఇది సింగిల్ కలర్. సో ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ చేశాను మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉపయోగించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఒకేసారికి ఎగిరిపోయింది అంతా. అర్థమైందండి మీకు? హలో ఒకసారి చెప్పండి సార్. అది సార్ సేమ్ కలర్ ఉంటుంది కదా ఇక్కడ సింగిల్ కలరు. అవునండి. సింగిల్ కలర్ ఉన్నాడు మ్యాజిక్ ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఎరేజ్ అవుతుంది. అలా ఒకసారి టాలరెన్స్ 32% ఉంది. ఇంకా ఏమైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. 50% పెంచుకున్నాం అనుకోండి ఇంకా సేమ్ కలర్ ఎక్కడైతే ఉందో అదంతా అట్ ఏ టైం క్లియర్ గా ఒకేసారి క్లియర్ అయిపోతుంది అనమాట ఇలాగా. సో ఈ బాక్స్ లో చూడండి. సో ఇప్పుడు మనం చూడండి నీట్ గా వచ్చేసింది ఇమేజ్ అంతా. అలాగా ఈ ఎరేజర్ టూల్స్ ఉపయోగించి చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి టూల్స్ లో హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్ ఒకటి, బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, తర్వాత క్లోన్ స్టాంప్, ప్యాటర్న్ స్టాంప్ టూల్, హిస్టరీ, ఆర్ట్ హిస్టరీ, ఎరేజర్ టూల్. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి అలాంగ్ విత్ ఏదైనా ఎక్సర్సైజెస్ తో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా గుర్తుకుంటాయి. క్లాస్ అన్ని టకటకటక చెప్పుకుంటూ పోతుంటే కూడా కష్టంగానే ఉంటుంది. ఓకేనండి? సరే సార్, చేయండి, ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాము. సరే సార్. మీరు ఏంటి ఏమైనా ఆన్లైన్ క్లాసులు చెప్తా ఉన్నారా? లేదు సార్, మా సార్ వాళ్ళు చెప్తారు. ఓకే, మీ ఆఫీస్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఓకే. ఆన్లైన్ ట్రైనింగ్ అవి ఇస్తున్నారు. అవునులేండి. దాంట్లో అదే సార్, ఇది మీరు యూట్యూబ్ సారీ రికార్డ్ చేస్తున్నారు కదా అప్పుడు, అది ఏంటి సార్? అది జూమ్ సాఫ్ట్వేర్. జూమ్ లో ఇప్పుడు నేను యూట్యూబ్ లోనే ఆన్లైన్ క్లాస్ ఏమన్నా అటువంటి పెట్టిద్దాం అనుకున్నా. రికార్డింగ్ ఎలా చేయాలి ఏంటనేది అర్థం కావట్లేదు నాకు. రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ వస్తాయి సపరేట్ గా. అదేమన్నా ఐడియా ఉంది సార్ మీకు? ఉంది, రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఆ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్క్రీన్ ని రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ చేస్తే సరిపోతుంది. ఐడియా ఉంటే కొంచెం ఆ లింక్ పెట్టండి సార్, డౌన్లోడ్ చేసుకుంటాం. లింక్ నేమ్ లేదు, కంప్యూటర్ లో ఉంది. అది అప్లోడ్ అవ్వాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అదండి, అంటే వెబ్సైట్ లోకి వెళ్ళి పలానా నేమ్ అని ఉంటుంది. మీరు గెట్ ఇన్ టు పీసీ లోకి వెళ్తే అందులో గెట్ ఇన్ టు పీసీ అనే వెబ్సైట్ ఉంది. అందులో స్క్రీన్ రికార్డింగ్ గెట్ ఇన్ టు పీసీ. ఓకే,
సో అందులో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ వస్తాయి, ఒకసారి చూసి ఓకే అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సరే సార్. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.